కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చేస్తున్నారా? సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఆ పదవి శివకుమార్కి దక్కుతుందా? ఇప్పుడు కన్నడ జరుగుతున్న చర్చ ఇదే. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతుంది. అయితే మధ్యలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సిద్ధు డీకేలే కాదు, నేను సిద్ధంగా ఉన్నానంటూ సీనియర్ నేత పరమేశ్వర్ ముందుకొచ్చారు. ఢిల్లీలో మకాం వేసి వీరు వర్గాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వీరికి సర్ది చెప్పలేక కాంగ్రెస్ అధిష్టానం జుట్టు పీక్కుంటుంది. ముఖ్యమంత్రిని మార్చేస్తే దీని పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఢిల్లీలోని పార్టీ పెద్దలు ఆందోళనతో ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయ ఫలితాల తాలూకు గాయాల నుంచి ఇంకా కోలుకోకముందే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ముప్పు వచ్చిపడింది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 3 రాష్ట్రాల్లో మాత్రమే. ఇందులో ఒకటి కర్ణాటక. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 20 నాటికి 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారం ఊపందుకుంది. దీన్నే కొంతమంది నవంబర్ విప్లవంగా వర్ణిస్తున్నారు. 2023లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార మార్పిడి ఒప్పందం కుదిరిందని, దాని ప్రకారం ఇద్దరూ చెరో 2.5 ఏళ్లు సీఎంగా ఉండేందుకు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 20 నాటికే సిద్ధరామయ్య పదవీకాలం 2.5 ఏళ్లు పూర్తయినందున ఆయన స్థానంలో డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో కన్నడ రాజకీయాల్లో కొద్ది రోజులుగా హీట్ పెరిగింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కన్నడ నాట సీఎం సీటు కోసం సిగపట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పోరాటం ఇప్పుడప్పుడే ముగింపు ఉండేటట్టు కనపడటం లేదు. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధరామయ్య అస్సలు సిద్ధంగా లేరు. 5 ఏళ్లు తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవి తనకు ఇవ్వాలని శివకుమార్ పట్టుదలతో ఉన్నారు. దీంతో ఇద్దరు నాయకుల మధ్య పోరాటం తీవ్రమవుతోంది. శివకుమార్కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మకాం వేశారు. మరికొందరికి కూడా అవకాశం కనిపిస్తోంది. వీరు హైకమాండ్తో మాట్లాడి సీఎం మార్పుపై చర్చించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని, దీనికి తాను, శివకుమార్ ఇద్దరూ కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీకే ముఖ్యమంత్రి అవుతారా అని ప్రశ్నించినప్పుడు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని నేను చెప్పాను. మీరు మళ్లీ అదే విషయాన్ని నన్నడుగుతున్నారు అని సిద్ధరామయ్య అన్నారు. ఓవైపు సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉందని భావిస్తోంటే మధ్యలో నేను కూడా ఉన్నానంటూ తాజాగా ముందుకొచ్చారు హోంమంత్రి జి. పరమేశ్వర. నాయకత్వ మార్పిడి అనివార్యమైతే తాను కూడా రేసులో ఉంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా అని పరమేశ్వరను ప్రశ్నించగా, నేనెప్పుడూ పోటీలోనే ఉంటాను, అది పెద్ద సమస్య కాదు. నేను 2013లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. అదంతా నా ఒక్కడి ఘనత అని నేనెప్పుడూ చెప్పలేదు. ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఒకవేళ నేను గెలిచి ఉంటే ఏం జరిగుండేదో నాకు తెలియదని బదులిచ్చారు. ముఖ్యమంత్రి మార్పిడిపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎవరూ ఇప్పటివరకు మాట్లాడలేదని పరమేశ్వర క్లారిటీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ శాసనసభాపక్షంలోనూ దీనిపై చర్చించలేదని వెల్లడించారు. కాగా పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉందని అన్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉందని చెప్పుకొచ్చారాయన. కాగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ సిద్ధరామయ్య వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదే పదే చెప్తూ వచ్చిన ఆయన ఇవాళ సరికొత్తగా మాట్లాడటం కన్నడ నాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీకే శివకుమార్కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండటంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. డీకే మద్దతుదారులు ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా, అనుభవాన్ని, సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. తాజాగా సిద్ధరామయ్య కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పు విషయం తేల్చిన తర్వాతే ఏదైనా అంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తప్పించి శివకుమార్కు పదవి ఇచ్చేలా చేయాలంటూ కొంతకాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు సిద్ధు వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరగా అంతా హైకమాండ్ చూసుకుంటుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కంటితుడుపు ప్రకటన చేశారు.
కర్ణాటక కాంగ్రెస్లో అసలు సమస్య లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. మీడియా అనవసరంగా లేని విషయాన్ని ప్రచారం చేస్తోందని నిట్టూర్చారు. కాగా బీహార్ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికి కర్ణాటక రాజకీయాల్లో మార్పులకు సిద్ధంగా లేదని ప్రచారం జరుగుతోంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో నాయకత్వాన్ని మారిస్తే చట్ట వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దీని ప్రభావం 2028 ఎన్నికల్లో కనిపిస్తుందని అంచనా వేస్తోంది. సిద్ధరామయ్యను తప్పిస్తే ఆయన వెంట ఉన్న శాసనసభ్యులు అసమ్మతి ప్రకటించే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు తమకు ఇప్పటికిప్పుడే అధికారం వద్దు కానీ ఆ సమయం ఎప్పుడో స్పష్టత ఇవ్వాలని డీకే మద్దతుదారులు చేస్తున్న ఒత్తిడితో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. కాగా కేబినెట్ విస్తరణతో అసమ్మతికి చెక్ పెట్టాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందే తమకు శిరోధార్యమని మరికొందరు ఎమ్మెల్యేలు చెప్తుండటం గమనార్హం. దీంతో సిద్ధు, డీకే, పరమేశ్వర వర్గాలుగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీలినట్టు స్పష్టమవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గత కుమ్ములాటతో పాలనను గాలికి వదిలేశారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.